హలో ఎవరీవన్, ఈ రోజు మనం వై జంక్షన్ దగ్గర మహీంద్రా నియాన్ మోటార్స్ దగ్గరకి అయితే వచ్చేసాము. మహీంద్రాలో ఎప్పటికప్పుడు న్యూ వర్షన్ కార్స్ వచ్చేస్తాయి కదా, అదే విధంగా ఈ రోజు మనం మహీంద్రా బొలెరో నియో కార్ రివ్యూ చూసేద్దాం. లెట్స్ వాచ్. ప్రస్తుతం మనతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ చరణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి. హాయ్ సార్, సాయి చరణ్, నియాన్ మోటార్స్. ఓకే, ఎట్లా ఉంది సార్ మామూలుగా ఓల్డ్ వర్షన్ తోటి చూసుకుంటే ఈ వర్షన్ ఎలా ఉంది? ఇది మన కంప్లీట్ ఎస్యూవి వెహికల్ సార్, మన బొలెరో నియో N10R. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ గ్రిల్ ట్విన్ పిక్స్ లోగో తోటి ఇది ఒక చేంజెస్ ఉంది సార్ మనకి. దాని తర్వాత వచ్చేసి మనకి ఇది ఎంవాకి ఇంజన్ సార్, మనకి 1.5 cc ఇంజన్ తోటి ఉంటుంది, 100 PS తోటి ఉంటుంది, 260 Nm టార్క్ తోటి ఉంటుంది సార్. ఇది టోటల్ వచ్చేసి ఇది మనకి 7 సీటర్ వెహికల్ సార్ బొలెరో నియో. ఇది మనకి ఆఫ్ రోడింగ్ కూడా మనకి యూజ్ అవుతుంది సార్, ఆఫ్ రోడింగ్ వెహికల్ కూడా. ఓకే, ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి లోపల కూడా ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం. ఓకే సార్. చరణ్ గారు, మనకి చూసుకుంటే డిస్ప్లే ఇదంతా కూడా ఒక్కసారి ఇది మనకు 22.8 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సార్. మనకి దీంట్లో వచ్చేసి మనకి 100 ఆటో ఆపిల్ కార్ప్లే కూడా ఉంటుంది మనకి. దీంట్లో మనకి ఇంకొచ్చేసి మనకి బ్లూ సెన్స్ యాప్ అని ఉంటుంది మనకి. దీంట్లో వచ్చేసి మనకి రేంజ్ ఎంత ఉంది, దీని ఎకనామీ, ఈకో స్పీడ్ అన్ని ఉంటాయి సార్ దీంట్లో వచ్చేసి మనకి. సో ఇది యాక్చువల్లీ రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేయడానికి, రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేయొచ్చు సార్. ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ వెహికల్. దీంట్లో వచ్చేసి ఒక స్పెషల్ ఏముందంటే MLD అని, మల్టీ లింక్ డైరెక్షన్ అని. MLD ఆఫ్ రోడింగ్ వెహికల్ కి ఇది మనకి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది సార్. ఇక్కడ మన గేర్ షిఫ్టింగ్ కూడా వచ్చేసి 5+1. సో 5+1 మనకి ఇక్కడ డాష్ బోర్డు మనకి ఇక్కడ ఇది కూడా ఉంటుంది సార్ మనకి, గ్లో బాక్స్. ఇది మనకి ఇప్పుడు దీంట్లో చేంజెస్ వచ్చింది అంటే, ఇంతకు ముందు మనకి ఇంటీరియర్ ప్యూర్ బ్లాక్ వస్తుండే సార్, ఇప్పుడు మనకి ఇది లెదర్ మోకా ఇంటీరియర్ లెదర్ బ్రౌన్ లో వచ్చేసింది సార్. ఓకే, మామూలుగా మనకి ఇంతకు ముందు దాంట్లో ఎట్లా ఉండేది సార్? మామూలుగా నార్మల్ చేంజెస్ అంటే మంచిగానే జరిగినాయి, చేంజెస్ జరిగాయి సార్. చేంజెస్ వచ్చేసి మనకి ఒకటి ఫ్రంట్ గ్రిల్ ఒకటి, దీంట్లో వచ్చేసి మనకి లోపల ఇంటీరియర్ లో అయితే ఈ మోకా ఇంటీరియర్ వచ్చింది సార్ దీంట్లో. ఓకే, సో మామూలుగా ఇప్పుడు ఆఫ్టర్ GST తర్వాత చూసుకుంటే కార్స్ సేల్స్ పెరిగినాయి సార్ మామూలుగా? సేల్స్ పెరిగాయండి, సేల్స్ కూడా పెరిగాయి. మనకి ఈ వెహికల్ పైన 1,10,000 మనకి GST ద్వారా తగ్గింది సార్, ఇంక్రీజ్ అయింది. ఆఫ్టర్ మనకి GST కన్నా ముందు ఎక్స్ షోరూమ్ 11 చేంజ్ ఉండే సార్, ఇప్పుడు వచ్చేసి ఎక్స్ షోరూమ్ 10,39,000 అయింది సార్. మనకి మామూలుగా మైలేజ్ వీటన్నిటి గురించి మనకి కంపెనీ నుంచి సాటిస్ఫై మైలేజ్ మనకి 18 ఇచ్చారు సార్. 17-16 వరకు మనకి మైలేజ్ వస్తుంది సార్. ఇది ఆఫ్ రోడ్ లో కూడా మీకు 15 అలా వస్తుంది సార్. ఓకే, మనకి ఇక్కడ స్టీరింగ్ దగ్గరకు వచ్చేసరికంటే సార్ మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ వచ్చేస్తుంది. మనకి క్రూజ్ కంట్రోల్ లో అంటే మనకి హైవే మీద యూజబుల్ ఉంటుంది. ఎట్ ఎ టైం మనం 80 స్పీడ్ వెళ్ళాం అనుకోండి, మనకి 80 స్పీడ్ లో వెళ్తే ఈ క్రూజ్ సెట్ చేసుకుంటే మనకి ఎక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ప్లస్ మైనస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ మనకి స్పీడ్ పెరగడం, స్పీడ్ తోటి వెళ్ళొచ్చు. వన్స్ మనం ఒక్కసారి బ్రేక్ మీద మనం టచ్ చేసాం అనుకోండి, ఈ క్రూజ్ మోడ్ అనేది డియాక్టివేట్ అవుతుంది. ఇంకోటి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టీరింగ్ మౌంటెడ్ వాల్యూమ్ కంట్రోల్స్. ఇది మనకి డ్రైవింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మనం స్టీరింగ్ పైన చేతి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఇక్కడనే వాల్యూమ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు, అప్ డౌన్ పెట్టుకోవచ్చు. ఈ స్టీరింగ్ సంబంధించింది, ఇది 2 స్కోప్ స్టీరింగ్ సార్. ఒక బిగ్ ఫ్యామిలీ కూడా ఇది చాలా బాగుంటుంది కదా యాక్చువల్లీ. మనకి 7 సీటర్ అంటే బిగ్ ఫ్యామిలీ కూడా మనకి బానే ఉంటుంది సార్. మనకి ఈజీగా మనకు ఒక ఫ్యామిలీ అయితే సెటప్ దీంట్లో వెళ్ళిపోవచ్చు సార్, ఈజీగా ట్రావెలింగ్ చేయొచ్చు. మన సేఫ్టీ పరంగా కూడా మహీంద్రాలో మనకి 5 స్టార్ రేటింగ్ వెహికల్స్ ఉన్నాయి సార్. ఓకే, మామూలుగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మహీంద్రాలో
ఈ వెహికల్ మనం చూసుకుంటే అంటే న్యూ వర్షన్ కదన్నా, అవును సార్. సో లోపల మనకి సెట్టింగ్స్ ఏమేమి డిఫరెంట్ గా ఇచ్చారు మామూలుగా? నార్మల్ గా అనుకుంటే మనకు ఒకటి ఇంటీరియర్ లో అనుకుంటే ఇది ఒకటి చేంజ్ అయింది సార్. నార్మల్ ఇది ఒకటి చేంజ్, మళ్ళీ ఇంకొకటి ఫ్రంట్ లో ఒక గ్రిల్ ఒకటి చేంజ్ అయింది. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే సో ఎదుర మనకి లుక్స్ పరంగా కూడా సో కొంచెం స్పెషల్ గా ఉందని చెప్పుకోవాలి కదా. స్పెషల్ గానే ఉంది సార్. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ ఫుల్ స్టెప్ ఇచ్చారు. సైడ్ ఫుల్ స్టెప్ ఇది మనకి లోపల ఒకవేళ ఏజ్డ్ పర్సన్ ఉంటే ఎక్కడానికి ఈజీగా ఉంటుంది, ఏజ్డ్ పర్సన్ ఉంటే. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ R15 అలే వీల్స్ ఇచ్చారు. 215/75/R15 అలే వీల్స్. ఇక్కడ వచ్చేసి మనకు టర్న్ ఇండికేటర్స్ వచ్చాయి సార్, హలోజన్ టర్న్ ఇండికేటర్స్. మనకి ఇక్కడ వచ్చేసి హెడ్ ల్యాంప్స్, మనకి స్టాటిక్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. దీంట్లోనే మనకి ఇండికేటర్స్ హాలోజన్ ఇచ్చారు. ఇక్కడ స్టైలిష్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు మనకి. కింద కూడా స్టైలిష్ ఫాగ్ ల్యాంప్స్. ఓకే, మనకి ఇక్కడ ఈ గ్రిల్స్ కూడా డ్యూయల్ గ్రిల్స్ వచ్చాయి. సో ఇంతకు ముందు వర్షన్ దాంట్లో మనకు ఓన్లీ సింగిల్ గ్రిల్లే వచ్చేది. సింగిల్ గ్రిల్లే వచ్చేది. ఇప్పుడు మనకు డ్యూయల్ గ్రిల్ ఇవ్వడం వల్ల ఈ స్టైలిష్ లుక్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. మీరు చేంజెస్ కనిపించాయి సార్. సో వీటిలో కూడా కలర్స్ ఏమన్నా? కలర్స్ మనకు వచ్చేసి న్యూ కలర్ ఒకటి యాడ్ అయింది సార్, బ్లూ జీన్ అని. అది మనకు బ్లూ లో వచ్చేస్తుంది న్యూ కలర్. ఇప్పుడు మనకి మైలేజ్ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు దానికి దీనికి చేంజెస్ ఉన్నాయన్నా? మైలేజ్ పరంగా ఏం చేంజెస్ ఏం లేవు. ఓకే, మనకి ఇక్కడ 7 సీటర్ లో వచ్చేసరికనంటే మనకి ఇక్కడ ఈ థర్డ్ రో లో వచ్చేసి ఈ క్యాప్టెన్ సీట్స్ ఇచ్చారు, సైడ్ ఫేసింగ్. మనకి ఈ బొలెరో నియో. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఫుట్ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోపల వాళ్ళకి వెళ్ళడానికి ఈజీగా, చాలా ఈజీగా స్టెప్స్ ఎక్కడానికి. ఇక్కడ మనకి టైల్ స్పాయిలర్ కూడా ఉంటుంది సార్. ఇది మనకి బ్యాక్ సైడ్ మనకి బ్రేక్ వేస్తే ఇక్కడ లైట్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనకి ఈ స్పేర్ వీల్ కి ఏదైతే ఉందో మనకి వీల్ క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. బులెరో లోగో తోటి వీల్ క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మహీంద్రా లోగో తోటి కూడా ఇవ్వడం జరిగింది, ట్విన్ పీక్ లోగో తోటి. సో మహీంద్రాలో యాక్చువల్లీ ఇది ఒక న్యూ లుక్ అనే చెప్పాలి. 100% సార్. దీంట్లో మనకి ఇది బులెరో నియోలో ఇది న్యూ లుక్ అనే చెప్పాలి.